బాగా తినేసాను. ఓకే, హలో గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో టుడే మనం మనకొచ్చిన క్వశ్చన్స్, మనకొచ్చిన బాధలు, ఎంతోమంది వాళ్ళు చెప్పుకోవాల్సిన బాధలు, లేకపోతే చాలామంది యూఎస్కి రావాలా వద్దా, ఏముంది, చాలామంది యూఎస్కి ఎందుకు రావాలని అడుగుతున్నారు. సో దాని గురించి మనం ఇవాళ డిస్కషన్ చేద్దాం. కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో కింద గంట, ఆ గంటను కొట్టండి. నా గంట కాదు, యూట్యూబ్ గంటని కొట్టండి. చాలామంది యూఎస్కి రావడానికి చాలా కష్టపడుతున్నారు. యూఎస్కి వచ్చి ఇక్కడనే వస్తాం, ఇక్కడనే ఉద్యోగాలు చేసుకుంటామంటే రాకండి మామ. ఇక్కడ ఏమీ లేదు అసలు. లైక్ ఈ బట్టలు కొనుక్కోవడానికి నేను ఎంత కష్టపడ్డా, ఈ కళ్ళద్దాలు కొనుక్కోవడానికి నేను ఎంత కష్టపడ్డా తెలుసా. దగ్గర నేను ఒక దగ్గర బాత్రూమ్ కడిగిన, ఇంకొక దగ్గర బర్గర్ కింగ్లో చేసిన, మెక్డానల్డ్స్లో చేసిన, మళ్ళీ ఫోన్ షాప్లలో చేసిన, కార్లు తుడిచిన, కార్ వాష్లు చేసిన, ఇన్ని చేసినా కూడా నాకు ఇంత డబ్బులు రాలే. సో నేను ఏం చెప్తున్నా అంటే యూఎస్కి రాకండి మా వేస్ట్. ఇక్కడ జాబ్స్ లేవు, ఫుడ్ లేదు, అకామిడేషన్ లేదు, హాస్టల్ లేదు, ఆఖరికి కర్రోలు. ఇప్పుడు మనకి అకామిడేషన్ లేకపో మనం స్ట్రీట్స్ మీద బతకచ్చు అంటే లేదు. ఆ కర్రోళ్ళు వచ్చి రాత్రి నన్ను మింగుతున్నారు. దిస్ ఈజ్ మై సిన్సియర్ అపాలజీ అండ్ సిన్సియర్ రిక్వెస్ట్. అయినా ఇప్పుడు నేను ఎంత చెప్పినా మీరు నా మాట వింటారా? మీరు నా మాట వినరు. మీరు కూడా నాలాగనే నేను యూఎస్కి పోతా, ఆడ పోయి ఏదో ఒక పార్ట్ టైం జాబ్ సెట్ చేసుకుంటా, దాంతోనే నేను ఎంబీఏ ఫీజు కడతా. ఇప్పుడు నేనేమంటా అంటే మీరు అంత డబ్బులు పెట్టి వస్తారు కరెక్టే, కానీ మీరు ఇక్కడ ఉంటారా? శాశ్వతంగా ఇక్కడ ఉండరు. మీరు ఎంబీఏ చేసుకొని వెళ్ళిపోవాలి. ఆబ్వియస్గా వాడు ఇమిగ్రేషన్ వాడు మింగేయండి, మీరు అవసరం లేదు ఇక్కడ అంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? మీ దగ్గర ఆప్షన్ ఉండదు. సో మీరు అంత డబ్బులు పెట్టుకొని ఇక్కడికి వచ్చి సంకనాకించుకొని ఉద్యోగం లేక సావడం కన్నా నా మాట వినండి, సపరేట్గా ఇండియాలో బిజినెస్ ఓపెన్ చేయండి. చెప్తున్నా, ఫుల్ పైసలు. నీకు ఇప్పుడు నేను ఒక 50-40 లక్షలు పెట్టి నువ్వు ఇక్కడికి వచ్చినావు అనుకో, ఆ 40-50 లక్షలను ఒక బిజినెస్ పెట్టచ్చు. బిజినెస్ పెట్టి మళ్ళీ రిటర్న్స్ కూడా వస్తాయి. నీకు లాస్ పోయినా పర్లే. ఇది కంప్లీట్ లాస్. ఇప్పుడు నువ్వు చదువుకుంటావు, అంతా అయిపోతుంది. దాని తర్వాత నువ్వు వీళ్ళకి కట్టాలి తిరిగి. లాస్ ప్లస్ లాస్ అంటే లాస్ నువ్వు కట్టినప్పుడు మళ్ళీ నువ్వు రిటర్న్ పైసలు కట్టడం, అది ఇంకా మళ్ళీ లాస్. ఒక ఫ్రాంచైజ్ ఏదో ఒకటి తీసుకోండి, మంచిగా దాన్ని డెవలప్ చేసుకోండి. అలా పైసలు పోయినాయి. మళ్ళీ నెక్స్ట్ టైము మీరు మీరు ముడ్డి మూసుకొని ఉద్యోగం చేసుకుంటారో అంటే మీకు బుద్ధి వస్తుంది. అప్పుడు బుద్ధి వచ్చి మీరు ఉద్యోగం చేసుకోవడము, లేదా మళ్ళీ మీరు పప్పుల కాలేసిన, లేదని మళ్ళీ బిజినెస్ చేయొచ్చు. అంతెందుకు, మొన్న ఒకడు కమెంట్ సెక్షన్లో ఒక్కటే ఏడుపు, అన్నా నేను డిపోర్ట్ అయినా, అన్నా నన్ను ఏదో ఒకటి చూడను. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఇట్లాంటి వాయిస్ మెసేజెస్ లైక్ ఎట్లా, అన్న నేను డిపోర్ట్ అయిపోయినా, అన్నా నేను ఏం చేయాలన్నా, 50 లక్షలు పెట్టొచ్చు అన్న, నా పైసలు ఎన్ని పోయినాయి అన్న, ఏం చేయాలన్నా. ఏం చేస్తావు నువ్వు? ఆల్రెడీ చేసినావు కిరికిరి. ఇప్పటికైనా చెప్తాను, మీరు అందరూ వినండి. వచ్చేది ఉంటే ఫేక్ సర్టిఫికేట్, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టకండి, లేకపోతే అస్సామే. అర్థమైందా? చక్కగా ఉండండి, రన్ అవుట్ అవ్వమాకండి, లేదా మీరు కూడా ముఖేష్ లాగా మిగిలిపోవాల్సిందే. మొన్న ఎవడు ఇట్లానే నాకు ఒక కమెంట్ పెట్టిండు, లైక్ అన్న ఇట్లా నేను పార్ట్ టైంకి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో నుంచి ఇట్లా వెళ్తున్నప్పుడు వాడు నన్ను అథారిటీస్కి రిపోర్ట్ చేసిండు అన్న. వాళ్ళు ఇంకా డిపోర్ట్ చేస్తామన్నారు, అంటే నావన్నీ క్యాన్సిల్ చేసి నన్ను రిటర్న్ టికెట్ పంపించేస్తామన్నారు. FBI వచ్చి పోలీసు వాళ్ళు కూడా వచ్చి నన్ను పట్టుకున్నారు అన్న. ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అన్న. ఇమిగ్రేషన్ కార్డు ఉన్నా, నాకు టికెట్ బుక్ చేసేసారు, ఇప్పుడు నేను ఏం చేయాలన్నా అని చెప్పి అన్నాడు. ఇప్పుడు నీ ఫ్రెండ్ గాడు ఉన్నాడు, వాడు నువ్వు ఎందుకు చెప్తున్నావు పార్ట్ టైం చేస్తున్నా, సరే చెప్పినావే అనుకో, ఏం చెప్పాలి, సరే ఏదోటి. కానీ నీ ముడ్డి నువ్వు కడుక్కుంటే సరిపోదా? వేరే ముడ్డి కూడా నీకు ఎందుకు కావాలి? నువ్వు కడుక్కో, క్లీన్ అయినాక వేరొంది ఆలోచించు. అర్థమవుతుందా? నువ్వు పార్ట్ టైం చేసిందే కాక నువ్వు ఊరంతా చెప్పుకుంటా అంటే అందరు, ఇప్పుడు నీకు పార్ట్ టైం వస్తుంది, వాడు ఊకుంటాడా? పార్ట్ టైం రావట్లేదు, నువ్వు మాత్రం పార్ట్ టైం వస్తుంది, నువ్వు బయట పోతున్నావు, తిరుగుతున్నావు, పబ్బులు తిరుగుతున్నావు, అన్నీ చేస్తున్నావు. సరే నువ్వు బాగానే ఉంటావు, మరి వాడికి ఎట్లా పైసలు? ఆలోచించు. ఫ్రెండ్స్ కూడా ఇక్కడ సముద్రాలు దాటిన తర్వాత ఎనిమీసే ఉంటారు, జాగ్రత్త, రన్ అవుట్ అవ్వమాకు. వీడు మెసేజ్ పెట్టిండు, అన్నా ఇక్కడ హుక్అప్స్ బాగుంటాయా? ట్రై చేయి బ్రో, ఏం కాదు. పెళ్ళిలో కూడా నువ్వు హుక్అప్ అని కనుక తెలిసిందనుకో,
ఫిష్కి వేసినట్టు నేను వేసి సముద్రంలోకి విసిరేస్తారు. అప్పుడు నీకు పిల్ల కాదు కదా, ఆ చేపలన్నీ ఆ ఫిరానా ఫిషెస్ ఏమైనా ఉన్నాయనుకో నీ కింద పాటనంతా కొరికి అవతలేస్తాయి. అందుకనే జాగ్రత్త. ఇక్కడ అమ్మాయిలు ఫిరానా అవ్వచ్చు, లేదా ఆ ఫిరానా గేల్ కూడా అయి ఉండొచ్చు. మొన్న ఒక చాలా భయంకరమైన సంఘటన జరిగింది. మొన్న మా ఫ్రెండ్ ఒకతను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సర్టిఫికేట్స్ని కాల్ చేశాడంట. లైక్ మీకు అంత వేడిగా ఉంటే వేరే వాళ్ళ సర్టిఫికేట్స్ కాల్చి మీరు చలి కాచుకోవడం ఎందుకు? మీ చెడ్డీలో మీరు చేయబెట్టుకుంటే వేడిగా ఉండదా? వేరొక జీవితంలో ఎందుకు చేయబెడతారు? యూజ్లెస్ పీపుల్. మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారా? అసలు ఏం చేయడానికి వెళ్తున్నారు? మీరు ఫ్రెండ్స్ని చంపేయడానికి వెళ్తున్నారా? లేకపోతే మీరు మీ పాత పగలు ఉంటే ఇండియాలో కొట్టుకొని సాగుంటారా? అక్కడ ఏం బిక్కుంటారా? సప్త సముద్రాలు దాటి కొట్టుకుంటే ఆడ చచ్చిపోయినా కూడా మీ బాడీ ఎవరు తీసుకురాడు ఇక్కడికి. ఆడనే అంత క్రియల్ అవుతుంది. మీరు ఏమనుకుంటారు? సర్టిఫికేట్ కాల్చడం ఏంది ఇవన్నీ? అంత ఎర్రి పుష్పాలు ఉంటారు మీరు. మెసేజ్ వచ్చింది, బ్రో నేను ఒక 2 పార్ట్ టైమ్స్ చేసి నా ఎంఎస్ ఫీజు క్లియర్ చేస్తా. కామెడీ అనుకుంటున్నావా? ఎంఎస్ ఫీజు 2 పార్ట్ టైమ్స్ చేస్తే క్లియర్ అవుతుందా? ఏంటి దొబ్బేస్తున్నారా? దాదగిరా ఏంటి మేము చేసేటోళ్ళం ఉందా? ఎర్రి పుష్పాలం అయితే ఇక్కడ. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి 2 years అయింది జాబ్ వచ్చి. వాడు ఫుల్ టైం వన్ జాబ్, కానీ వాడికి వచ్చే శాలరీకి వాడు మొత్తం వాడి ఎంఎస్ ఫీజుని క్లియర్ చేయడానికి 2 years పడుతుంది. అర్థమవుతుందా? అట్లాంటి వాడికి 2 years పడితే నువ్వు జస్ట్ 2-3 పార్ట్ టైంలో 2-3 పార్ట్ టైంలో ఎట్లా చేస్తావురా నువ్వు? అల్లానా హాఫ్ షిఫ్ట్సా? నువ్వే తీసుకుంటే వేరే వాళ్ళు ఏం బతకాలరా? వేరే వాళ్ళకి ఒక్క పార్ట్ టైం కూడా దొరుకుతలేదురా మీలాంటి వాళ్ళ వల్ల. ఎందుకు చేస్తున్నారా మీరు ఇట్లాంటివి? అంత కష్టపడి ఆడనే ఉండి సావాలని ఎందుకు మీకు అంత ఆత్రం? ఇక్కడ ఉండి సావచ్చు కదా, ఆ పార్ట్ టైం మీద ఇక్కడ చేయొచ్చు కదా. అక్కడనే ఎందుకు? ఆడ రిచ్ ఈడ బచ్చానా ఏంటి? వాట్ ఈజ్ యువర్, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆడ బాత్రూమ్ అవుతుంది, ఈడ వేరు బాత్రూమ్. ఆడ ఐస్ క్రీమ్ అమ్ముతుంది, ఈడ అమ్మంటారు ఐస్ క్రీమ్. ఆడ కన్వీనియన్స్ స్టోర్ ఉంటే ఈడ కన్వీనియన్స్ స్టోర్, ఈడ గ్రోసరీ స్టోర్లో చేయండి. ఎందుకు? అక్కడ ఓంగా స్టాండర్డ్ మర్చిపోతారు, ఇక్కడ స్టాండర్డ్ గుర్తొస్తుంది. స్టాండర్డ్ గుర్తేనంటే వీడు ఎవడో మెసేజ్ పెట్టాడు, గ్రీన్ కార్డ్ కోసం ఒక ఇంగ్లీష్ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా? బ్రో నన్ను ఎందుకు అడుగుతావు బ్రో? చేసుకో బ్రో, నీకు కావాలనుకుంటే దొరికితే చేసేసుకో, నేను కాదానా? ఇప్పుడు ఆ పెళ్ళి అదేదో నువ్వు చేసుకుంటావు, నేను వచ్చి మీ ఫస్ట్ నైట్ నేను ఫిక్స్ చేస్తానా? కాదు కదా. మీ జీవితం మీవి, నా జీవితం నాది. గ్రీన్ కార్డ్ ఉంటే పెళ్లి చేసుకోవాలా, లేకపోతే ఆడదాన్ని పెళ్లి చేసుకోవాలా, లేకపోతే ఇక్కడ వీళ్ళని పెళ్లి, ఇవన్నీ నన్ను ఎందుకు అడుగుతున్నావు? నేనేం చేస్తా? ఒక్కసారి గ్రీన్ కార్డ్ రాగానే ఎవరి ధరాలు మింగేస్తారు. గ్రీన్ కార్డ్ రావడమే ముఖ్యం బిగులు. హౌస్ లైఫ్ ఇన్ యూఎస్ఏ చూస్తున్నావు కదా బ్రో, నన్ను స్పెక్స్ కొనుక్కున్నా, ఓ మంచి స్వెట్ షర్ట్ కొనుక్కున్నా, లైఫ్ బాగుంది. కార్లో కూర్చుంటా, ఏసీ వేసుకుంటా, ఎక్కడో మనకు క్రెడిట్ కార్డ్ ఉంటుంది, ఇక్కడ మనం ఎంతైనా గిక్కోవచ్చు. ఇప్పుడు అప్పులు ఆ క్రెడిట్ కార్డ్స్తోని మనం ఐఫోన్ కొనుక్కోవచ్చు, ఏదంటే అది కొనుక్కోవచ్చు, లైఫ్ సూపర్ ఉంటుంది. కానీ ఆ క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టేటప్పుడే ముడ్లకెళ్ళి రసం కారుతుంది. మరి ఇండియాకి రారా బ్రో? ఇండియాకి వచ్చిందనుకో పల్లీలు కూడా దొరకవాడ, వేస్ట్. ఇక్కడన్నా ఏదో ఒకటి చేసుకుంటున్నా, అక్కడ పల్లీలు కాదు కదా, గింజలు కూడా దొరకవు. ఇండియాలో అంతా రెసెషన్ ఉంది మొత్తం. ఈయన రెసెషన్ ఉంటే ఆడ రెసెషన్ ఉంటుందా? ఏం మాట్లాడతావు నువ్వు? జాబ్స్ కోసం ఏం చేయాల బ్రో చెప్తా విను. గుడ్డు చాకిరి చెయ్యి, ఏమంటున్నా, మెక్డానల్డ్స్లో వెయిటర్ లాగా చెయ్యి, లైక్ యూఎస్లో బాత్రూమ్స్ కడగచ్చు, సూపర్ ప్రైస్ ఇస్తారు. అవే ఆ జాబ్స్ ఇండియాలో కూడా చేసుకోవచ్చు, కానీ ఇండియాలో చేస్తే చీప్ కదా, చీ అంటారు. అట్లా సప్త సముద్రాలు తెస్తే వాల్యూ, సప్త సముద్రాలు లేకపోతే నో వాల్యూ. మీరు ఇంతగా మాట్లాడుతున్నారంటే మీకు అంటే యూనివర్సిటీస్లో జాబ్ రావనే కదా. ఎందుకు రావు బ్రో? ఒక తెల్ల పిల్లని పడితే ఓకే, బాగా చెప్పినావు, సూపర్ చెప్పినావు, మస్తు చెప్పినావు అన్న. ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు తెల్లోళ్ళకి నల్లోళ్ళు కావాలి, నల్లోళ్ళకి తెల్లోళ్ళే కావాలి, మళ్ళీ నల్లో ఉన్నోళ్ళకు కూడా నల్లోళ్ళే కావాలి. అంటే ఎవరిది ఎంత పెద్దగా ఉంటే వాడికి కావాలి. అంటే ఇప్పుడు నువ్వు పెద్ద మనిషి అనుకో, నువ్వు పెద్దగా ఉన్నావు అనుకో, నువ్వు కావాలి. అంతెందుకు, మన ఇండియన్స్ ఉన్నారు, ఇండియన్స్కి నల్లోళ్ళు కావాలి, తెల్లోళ్ళు కావాలి. నీకు అర్థమవుతుందా? అంతేగాని మనలాంటి డస్కి నార్మల్ పీపుల్ ఉంటారు చూడు, వాళ్ళొద్దు. ఇండియన్స్ని ఎవ్వరు దేకరు. అక్కడ ఒక్కొక్కరు మోడల్స్ లాగా ఉంటారు, ఏమన్నా కడక్ ఉంటారా, 0 సైజ్. బట్ ఎవడన్నా ఇండియన్ పోయి మాట్లాడితే ఎవడరా నువ్వు ఎర్రిపుయ్యా పో అంటారు.
కొందరు అయితే మొన్న ఎవరో ఒక అమ్మాయిని అడిగితే నాకు ఇంకా మిడిల్ ఫింగరే చూపించింది. బాబోయ్, అక్కడ పోలీసు వాడు లేడు, పోలీసు వాడు ఉంటే నేను అయిపోయేటోడిని, హరాసింగ్ కేసు పెట్టేటోన్నాను. బ్రో, బ్లాక్ షూట్అవుట్స్ అప్పుడు ఏం చెయ్యాలి? చెయ్యాల్సింది ఏమీ లేదు, ఇదే. పోలీసులు నాకు జరిగిన ఒక బ్లాక్ ఎక్స్పీరియన్స్ ప్రకారం మొన్న నేను ఒక టవర్ దగ్గర సెల్ఫీ దిగుతాం అనుకున్న టైంలో వాడు వచ్చి నా ఐఫోన్ తీసుకొని పగలగొట్టిండు. ఊరిని అమ్మ నీ దుంపదేగా మొన్ననే కొన్నారు, అప్పుడే అట్టెట్లా వాళ్ళకి కొడతావరా అని అడిగితే వాడు అన్నాడు, మా కంట్రీ వై ఆర్ యూ టేకింగ్ సెల్ఫీస్ ఇన్ అవర్ కంట్రీ, యూ స్టూపిడ్ యాస్ అని తిట్టిండు. నీ అమ్మ, అందరికీ యాస్ ఉంటుంది కానీ స్టూపిడ్ ఎందుకైతే నేను కాను కదా. సరేలే వీడు మళ్ళీ నన్ను వదిలేటాడు, వాడు వేరేతో నలుగురు వచ్చిరు మళ్ళా. వామ్మో, కథ వేరేలాగా ఉందని చెప్పి నేను ఏం చేసిన, బ్రో దేర్స్ వన్ ఫీమేల్ లేడీ అని చెప్పి అటు చూపించాను, ఇట్లా అటు చూపించిన, చూపుకొని అటు చూడగానే ఉరికిన. ఈ అమ్మాయి ఎట్లా ఉరికినాడే నాకే తెలియదు. ఈ ఉరికినా కానీ ఆ బండనా కొడుకులు ఒక్కొక్కడు ఇక 6 ఇంచ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫిట్నెస్ పాడుగాను రప్ప ఉరికిరు నా వెనక. నేను అనుకునే టైంలో వాడు నేను దమ్ము తీసుకుంటే వచ్చిన డొక్కలది అన్నాడు. తన్నిన తర్వాత ఇక వాళ్ళందరూ పట కిందేసి తొక్కే టైంలో పోలీసోడు వచ్చి అన్నాడు. ఇక దెబ్బకి నేను ఇక ఆ పోలీసోడు రాగానే ఉరికిపోయినా అడికెళ్ళి, ఇక నా పర్స్ గిర్స్ అన్ని ఆడవాడేసి. వామ్మో, నేను చెప్తున్నా, నేనైతే బతికి బయటపడ్డా. మీరు కనుక నల్లోళ్ళని చూస్తే మీకు ఆ రోజు బ్లాక్ డే, నిన్ను చంపేస్తారు, బ్లాక్ లైఫ్స్ మ్యాటర్ అంటారు, నువ్వు ఎర్రి పుష్పాన్ని అవుతావు అప్పుడు, అంతే. ఇండియన్ లైఫ్స్ నాట్ మ్యాటర్, బ్లాక్ లైఫ్స్ ఓన్లీ మ్యాటర్. సో బీ కేర్ఫుల్ గైస్.